హాయ్ అండి. ఒక చిన్న కథ, చిట్టి కథ. పరమ లోభి. ఒక ఊర్లో శంబయ్య అని ఆయన ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు అనమాట. బాగా డబ్బులు ఉన్నాయి, కానీ ఆయన ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాడు. కానీ వాళ్ళ ఆవిడ పూర్ణమ్మ, ఆమె చాలా మంచిది. ఎవరికైనా దానం ఇస్తుంది, ధర్మాలు చేసిద్ది, అన్నీ చేసిద్ది అనమాట. ఆ శంబయ్య ఒకరోజు పట్నంకి వెళ్తాడు. పట్నంకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అంటే పల్లెటూళ్ళు నడిచిపోతూ ఉంటారు కదండి. అలా నడుస్తూ వస్తుంటే అమ్మో చాలా దూరం నడవాలి, నడిస్తే చెప్పులు అరిగిపోతాయి అని చెప్పులు తీసి సంకలో పెట్టుకొని ఎక్కడైనా ముళ్ళు ఆ గుంటలు వస్తే అప్పుడు వేసుకుందాం అనుకొని ఇంకా వెళ్తూ ఉండగానే బాగా ఆకలేస్తుంది. కొంచెం దూరం పోయేసరికి ఆకలి వేయగానే అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, ఖర్జూరం చెట్టు. ఇంకా ఆకలి మీద గబగబా ఖర్జూరం చెట్టు ఎక్కేస్తాడు. అసలు చెట్టు ఎక్కడం రాదు, చెట్టు దిగడం రాదు శంబయ్యకి. అయితే ఏం చేస్తాడు, పైకి ఎక్కేస్తాడా, గబగబా ఒక సంచి ఉంటే సంచి నిండా ఖర్జూరం పళ్ళు కోసుకొని ఇంకా కిందకి దిగాలంటే భయం వేస్తా, దేవుడా నన్ను కాపాడు దేవుడా, నన్ను చిన్నగా కిందకి దిగితే నేను 100 మందికి భోజనం పెడతా అని మొక్కొని కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ కొంచెం కిందకి దిగుతాడు. మళ్ళీ దిగగానే దేవుడా నన్ను క్షమించు, నేను 50 మందికి మాత్రమే భోజనం పెడతాను, ఏమనుకోవద్దు అని మళ్ళీ కొంచెం దిగుతాడు. ఇంకా కొంచెం ఉంటుంది 30 భాగం. మళ్ళీ ఏం చేస్తాడు, అమ్మో దేవుడా ఏమనుకోవద్దు, నేను 50 మందికి కూడా పెట్టలేను, నేను 10 మందికి పెడతాను, ఏమనుకోవద్దు దేవుడా అని దిగేస్తాను. పూర్తిగా దిగేసి దేవుడా నన్ను క్షమించు, నేను ఒక్కరికి మాత్రమే భోజనం పెడతాను, నేను ఎక్కువ మందికి పెట్టలేను అని చెప్పేసి అనుకొని, నిన్ను ఇట్లాగా అడిగితే కానీ నువ్వు హెల్ప్ చేయవని నేను ఇట్లా అడిగాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా పూర్ణమ్మకి చెప్తే పూర్ణమ్మ ఏం చేసిద్ది, సరే అండి కనీసం ఒక్కరినైనా భోజనానికి పిలవండి అని చెప్పింది. అక్కడ అవధానులని ఒక ఆయన ఉంటాడు, బ్రాహ్మణుడు. ఆయన్ని భోజనానికి రాని ఇంకా భార్య బలవంతం పెడితే వెళ్ళి పిలుస్తాడు కానీ ఆయన ఎట్టయినా వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా చేయాలి అని ఆలోచిస్తుంటే అతనికి ఎట్టయినా రాకూడదని చెప్పి సరే వాళ్ళ ఇంటికి వెళ్తాడు శంబయ్య. వెళ్ళి అయ్యా అవధానులు గారు, మీరు ఏమీ అనుకోకండి, ఇవాళ మా చుట్టాల్లో ఒకళ్ళు పరమోపదించారు కాబట్టి మాకు మైలు వచ్చింది, మీరు తినకూడదు, ఏమీ అనుకోవద్దండి అని చెప్తే పాపం వాళ్ళ ఆవిడ మీనాక్షమ్మ సరేలే అని మా ఆయనకి వంటన్న చేద్దామని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శంబయ్య అటు వెళ్ళంగానే ఒక కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చి, అవధానులు గారు మిమ్మల్ని పూర్ణమ్మ భోజనానికి రమ్మంటుందండి అని అంటాడు. అని అంటే ఇదేంది, మీనాక్షమ్మ ఏం చేస్తుంది, సరే పూర్ణమ్మ చాలా మంచిది, వీడు పిసినుగొట్టోడు, నువ్వు వెళ్ళి భోజనం చేయిపో అని చెప్తుంది. సరే ఇది అవధానులు గారు వెళ్తారు. పూర్ణమ్మ కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్నీ శుభ్రంగా భోజనాలు పెట్టి ఆ తర్వాత అవధానుల గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి, మా ఆయన బయటికి వెళ్ళారండి అందుకే నేను ఇస్తాను అన్నీ ఇచ్చి కాళ్ళకు మొక్కి వెళ్ళిపోతాడు అవధానులు. అంతలోపల శంబయ్య ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళ ఆవిడ చెప్పిద్ది, పూర్ణమ్మ చెప్పిద్ది, అవధానులు వచ్చాడు భోజనం పెట్టానండి అని చెప్తే ఎందుకు వచ్చాడు, నేను రావద్దని చెప్పాను, నేను అతన్ని రావద్దని చెప్పాను, మైలని చెప్పాను, నువ్వెందుకు పెట్టావు అని ఆమెని చావ చిట్లు తిట్టేసి కర్ర తీసుకొని వెళ్తాడు. దూరంగా వస్తున్న శంబయ్యని చూసిన మీనాక్షమ్మ వాళ్ళ ఆయన ఇంట్లో పడుకో నువ్వు అని చెప్పి ఏం చేసిద్ది, బయట కూర్చొని శంబయ్య గారు మీ ఇంటికి మా ఆయన భోజనానికి వచ్చాడు, ఏం తినొచ్చాడో ఏమో తెలీదు, వచ్చిన దగ్గర నుంచి కింద పడుకొని అటు ఇటు మసులుతూ ఉన్నాడు, ఇప్పుడు అప్పుడు అనేటట్టున్నాడు, నేను మీ మీద మున్సబ్కి కంప్లైంట్ ఇస్తాను, లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి, నా దగ్గర డబ్బులు కూడా లేవు, మా ఆయనకే ఆయన్ని పిలవడానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి
ఇస్తారా లేకపోతే మున్సిప్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటారంటే వెంటనే ఒకసారి ఆలోచించుకుంటాడు. ఏమని, అమ్మో కంప్లైంట్ ఇస్తే మున్సబ్ గారు జైల్లో వేస్తారు, జరిమానా తీసుకుంటాడు, ఇవన్నీ నేను కట్టలేను బాబు అని దండం తీసి 100 రూపాయలు చేతిలో పెడతాడు. చేతిలో పెట్టి వెళ్తూ ఉంటే ఒక చెట్టుకి వెంకటేశ్వర స్వామి ఫోటో వేలాడతాగా అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యా నువ్వు భలే ఉన్నావు, భలే వసూలు చేసావు నా దగ్గర, నేను ఇంకెప్పుడు ఇలా ఉండను అని చంపలేసుకొని తప్పైపోయింది అని శంభయ్య అనుకుంటాడు. అంటే ఉండొచ్చు ప్రశ్నార్థనం, ఎంత మటుకంటే అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్ అంతే ఉండాలి. కానీ అట్లని ఎవరికి పడితే వాళ్ళకి కూడా దానాలు చేయకూడదండో. ఇప్పట్లో చూసి మాత్రమే దానాలు చేయాలి. దాని గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తా ఉంటానండి. బాయ్, మీ గౌరీ.